హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ మనల్ని ఎంతో అమితంగా ప్రేమించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి సుందరమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మనము ఎజ్రా గ్రంథం నుండి ధారావాహిక సందేశాలను వింటున్నాం. మీకు తెలిసినట్లుగా ఈ సందేశాలను మన సంఘ సభ్యులు ప్రియులు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్నారు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రస్తావించబడిన విషయం మందిర నిర్మాణంలో బలిపీఠం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆల్టర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అనే ఈనాటి అంశంపై వారి సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నా ప్రేమాన భక్తి నా ఆరాధన నీకే, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. పరమపుత్రాశ్చర్యకరుడా, పరమపుత్రాశ్చర్యకరుడా, కడుగు నాలోని పాపం, నింపు నీ ఆత్మనాలో, నుంచుము నన్ను కరుణించు ప్రభో. పరమాత్మా శాంతిదాతారము, పరమాత్మా శాంతిదాతారము, నడిపించు దారి చూపు ఈ లోకంబులోన, పరమాత్మా శాంతిదాతారము, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నా ప్రేమాన భక్తి నా ఆరాధన నీకే, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. అనుదిన దైవధనాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఎజ్రా గ్రంథం ధారావాహికంగా వింటున్నాం. మొదటి 2 అధ్యాయాలు నేర్చుకున్నాం, పరిచయ వాక్కులు విన్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఇక్కడ ఆల్టర్ కట్టారండి. ఏం కట్టారు చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణంలోకి వచ్చిన తర్వాత జనుడు ఏక మనసు, ఇది పాయింట్ అండి, కలిగిన వారే యెరూషలేములో కూడి యోదాదాకు కుమారుడైన యేషువాయి యాజకుడైన అతని సంబంధులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు రాయబడిన ప్రకారం దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠం కట్టింది. ఇశ్రాయేలుకి ఎంత శ్రద్ధ అండి ఆరాధించడంలో, చాలా చాలా శ్రద్ధ. దేవుడిని ఆరాధించే విధానం చాలా గొప్పగా చేస్తారు. ఆరాధనలో దేవుడు దాగి ఉన్నాడని తెలుసు వాళ్ళకి. కాబట్టి మొట్టమొదట పని ఏం చేశారంటే బలిపీఠం కట్టారు.
ఈనాడు జీవితంలో బలిపీఠం అనేది ప్రార్థనా జీవితం. నీ ప్రార్థన జీవితం కనుక చితికిపోతే దానిని తప్పకుండా కట్టి దాని మీద బలులు అర్పించాలా. ఇప్పుడు దహన బలి కాదు కానీ నువ్వు చేయాల్సింది పాప క్షమాపణ అనేది చేయగలగాల. కాబట్టి ఏంటి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, అక్కడ 7వ నెల అనేది చాలా ప్రధానమైనది వీళ్ళ క్యాలెండర్లో. ఇశ్రాయేల్ తమ పట్టణాలకు వచ్చేసి ఏక మనసు కలిగి అందరూ ఒకే మాట మీద ఉండి ఏమనుకున్నారంటే, మనం ఒక బలిపీఠాన్ని కడదాం. ఎందుకంటే అక్కడ మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇది ధర్మశాస్త్రము కాలము కాబట్టి అక్కడ దహన బలులు అర్పించకు ఇశ్రాయేలుకు దేవుడు బలిపీఠాన్ని కట్టి ఏం చేశారు, బలిపీఠము దాని పురాతన స్థలం నిలిపి దాని మీద ఉదయం శాస్తమయం యెహోవాకు దహన బలులు అర్పించిరి. ఎంత మంచిదండి. అక్కడ మామూలుగా రొటీన్గా ఆరాధన మొదలుపెట్టారు, బలులు అర్పించారు, తర్వాత పండగలు కూడా చేశారనమాట. కాబట్టి 7వ నెల చాలా శ్రేష్టమైంది, పండగలు కూడా ఆచరించారు. 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కాపురశ్రేణులు భయపడుచు ఆ బలిపీఠమును దగ్గరికి వచ్చారు. వణుకుతూ దేవుని సన్నిధికి రావాలి. దేవుని బలిపీఠం కడితే ఏమవుతుంది జీవితంలో అనేసి అంటే చాలా చాలా పనులు అవుతాయి. ఏమవుతుంది దేవుని బలిపీఠం కడితే, అక్కడ బలులు అర్పించినప్పుడు పాపక్షమాపణ పాప ప్రాయశ్చిత్తం అని జరుగుతుంది. కాబట్టి మనం చేపట్టే పనులు సులువుగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ సొలొమోను కట్టిన దేవాలయం కట్టినప్పుడు మనుషులు ఉన్నారు, తర్వాత ఇప్పుడు కట్టేవాడు సొలొమోను దేవాలయపు వైభోగం చూసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇప్పుడు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఎలా కడుతున్నారో అది కూడా చూసేవాళ్ళు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందని ఇక్కడ రాయబడి ఉంటుంది అనమాట. కాబట్టి 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం. యెహోవాకు స్తోత్రం చేసిరి అంటే అక్కడ ఆరాధన చేశారు లేవీయులందరూ కలిసి. మీరు వంతుల చప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమైన ఆయన కృప నిరంతరం ఉండునని. వాళ్ళు ఎన్ని రోజులు బానిసతలు ఉన్నాయి, దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు. దేవుణ్ణి యథావిధిగా స్తుతిస్తున్నారు. మనసులో ఉంటే అది తప్పకుండా ప్లే అవుతూనే ఉంటుంది, అది తప్పకుండా మనసులోంచి వస్తుంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఆరాధించారని ఉంటుంది. తర్వాత 12వ వచనం చూద్దాం, 12, 13 వచనాలు కూడా చూసుకుందాం. మునుపటి మందిరం చూసిన యాజకుల్లో లేవీయులు, కుటుంబ ప్రధానులు, వృద్ధులైన అనేకులు ఉన్నారన్నమాట. అయితే చివరి వచనంలో చాలా బాగుంటుంది. ఏంటంటే పాతకాలంలో వైభోగం చూసిన వాళ్ళు ఒక ఏడుపు, ఎంత బాగుండే ఈ వైభోగం, ఎంత బాగా కట్టాడు, ఇది పాడైపోయిందని ఏడుస్తున్నారు కొంతమంది ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారు. అంటే మిక్స్డ్ పీపుల్, మిశ్రమ జనం ఉన్నారు అక్కడ బలిపీఠం కట్టిందరా. అంటే 10-15 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉండిన వాళ్ళు, 70 ఏళ్ళు చెరగబోయించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ దేవాలయం చూసేసి ఎంత వైభోగంగా ఉన్న యెరూషలేము చూసుకున్నాం, అది కూలిపోయింది, మళ్ళీ ఈ మందిరాన్ని కడుతున్నారు, అంత వైభోగం మళ్ళీ చూడగలమా అని ఏడ్చారు కొంతమంది. ఇప్పుడు వచ్చిన వారు బబులోను చెర నుంచి వచ్చాము, మాకు దేవుడు విడిపించాడు, కృతజ్ఞతగా ఒక మందిరాన్ని కడుతున్నాము అని సంతోషంతో కొంతమంది, దుఃఖంతో కొంతమంది ఏడిస్తే ఏది సంతోషమో ఏది దుఃఖమో అర్థం కాలేదు. దేవుడి సన్నిధిలో ఎవరికి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలను బట్టి నీ హృదయ స్థితిని బట్టి సంతోషంగా దుఃఖం రావచ్చు, తర్వాత దుఃఖంగా కూడా రావచ్చు. ఇది మన ఆత్మీయ జీవితానికి ఒక తొలిమెట్టు. దేవుడి మాటలు దీవించుకుంటాడు. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట నడుపుట మేలు, ఈ దినముల కంటేను. ఒక గడియ ఇచ్చట నడుపుట మేలు, ఈ దినముల కంటేను. దేవాని ఆవరణం
సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదము. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. ప్రాణప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను. దేవా